అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం నమస్కారాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఈరోజు 69 ఎపిసోడ్. 68 ఎపిసోడ్ నుంచి మానవుల్లో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి అన్న విషయం చెప్పుకుంటున్నాం. చెడు లక్షణాలని చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు చెడు పనుల గురించి చెప్పుకుంటున్నాం. ఈ చెడు పనుల్లో ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, జీవులతో వ్యాపారం చేసి సంపాదించడం. జీవులతో వ్యాపారం చేసి సంపాదించడం. ఆ జంతువులు, ఆ పక్షులు, వాటినన్నిటిని ఇలా ఉపయోగిస్తున్నారు మానవుడు. అది ఎంతో చెడు అన్న సంగతి అర్థం కావట్లేదు వాళ్ళకి. కొంతమంది మాంసం తినడం తప్పు కాదనుకుంటున్నారు. జంతు బలి ఇవ్వడం తప్పు కాదని కొంతమంది అనుకుంటారు. ఆ మాంసం తినడం తప్పు కాదని కొంతమంది అనుకుంటున్నారు. ఇలా తాము చేసే పనులు తప్పు కాదనే భావనలో ఉన్నారు. ఎంచేతంటే సృష్టిలో ఇన్ని రకాల జీవులు సృష్టింపబడడానికి కారణం అన్ని రకాల జీవులుగా జన్మించి ఆ అనుభవాలు పొందడానికే. వాటి అనుభవాలు వాటిని పొందనివ్వకుండా మానవుడు తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడు. ఇది సృష్టి విరుద్ధం. ఏదైనా సరే సృష్టి విరుద్ధమైన పని చేస్తే దాని తగ్గ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ పని చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ శిక్ష పడినప్పుడే చాలా బాధాకరం అండి. అంచేత తెలివైనవాడు, బుద్ధున్నవాడు, జ్ఞానం సంపాదించుకున్నవాడు, ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు రాకూడదు అనుకునేవాడు ఇవన్నీ ఆలోచిస్తాడు. సృష్టికి అనుగుణంగా జీవిస్తాడు. సృష్టి నియమాల్ని అనుసరిస్తాడు. అంచేత ఏ జీవి అయినా సరే అన్నీ ఒకటే, అన్నీ సమానమే, అన్నీ భగవంతుని యొక్క రూపాలే. ప్రతి జీవికి స్వేచ్ఛ ఉంది. జీవుల్లో మానవుడు కూడా ఒక జీవే. ఏమంటే మానవుడికి స్వేచ్ఛ లేదా?
ఎవడిష్ట ప్రకారం వాడు జీవించే హక్కు ఉంది. దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. అలా చేశాడా దాని ఫలితం వాడు అనుభవించాల్సిందే. మానవులకే కాదు, ప్రతి జీవికి ఉంది. మరి పరిణామక్రమంలో అన్ని రకాల అనుభవాలు పొందితే కానీ మానవుడు మాధవుడిగా ఎదగలేడు. అంచేత అలా ఎదుగుతున్నటువంటి జీవుల్ని రకరకాలుగా ఉపయోగించుకోవడం అన్నది సృష్టి విరుద్ధం, అంగీకరించదు. అంచేత ఆ స్వేచ్ఛ వాటుకుంది. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే ఈ జీవులతో వ్యాపారం చేస్తున్నారు డబ్బు సంపాదించడం కోసం. కోళ్ళ ఫరాలు పెడుతున్నారు, వాటిని పెంచుతున్నారు, వాటిని అమ్మడము, చంపడము, హింస చేయడము, ఈ పనులన్నీ చేస్తున్నారు. ఎందుకు పెంచుతున్నారు అంటే డబ్బు కోసం. గొర్రెల మందలు, మేకల మందలు అవి పెంచుతున్నారు. మళ్ళీ వాటిని మాంసానికి అమ్మేస్తారు. అలా ఎంతో హింసిస్తున్నారు. అలా ఎన్నో రకాలు. ఆఖరికి చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశాను, చైనాలో పాములు కూడా పెంచుతున్నారు. ఎంత డబ్బు కోసమే. ఇంకా కొంతమంది కోళ్ళని మాంసం దుకాణం పెడతారు. ఆ కోళ్ళని చంపుతూ ఆ మాంసం అమ్ముతూ సంపాదించుకుంటున్నారు. కొంతమంది గొర్రెల్ని, మేకల్ని చంపి అలా, ఇంకా కొంతమంది పందుల్ని. ఇలా ఒకటేటి ప్రతి జీవిని తమ వ్యాపారం కింద ఉపయోగిస్తున్నారు. మరి గమనించినట్లయితే డబ్బు వస్తే చాలు, ఏ పని చేస్తున్నాము అన్నది ఎవడో ఆలోచించట్లా. పత్రిక స్పష్టంగా చెప్తారు, నువ్వు సంపాదించుకోవాలంటే ఏ పని చేసినా సంపాదించుకోవచ్చు, వాడికి ఏ ఇబ్బంది ఉండదు, ఆ పనే చెయ్యక్కల. అలవాటు అయిపోయి ఆ పని చేస్తున్నారు అంతే తప్ప. చాలామంది అడుగుతారు, మీరు మాంసం వద్దంటారు, ఇప్పుడు వాటి మీద ఆధారపడి మేము బతుకుతున్నాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటారు. ప్రకృతి ఎవ్వరికీ లోటు చేయదు. కూటి కోసం కోటి విద్యలని ఎన్నో రకాల విద్యలు చేసి బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఆ పనే చేసి బతకాల. నేను గమనిస్తున్నాను, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వీళ్ళందరినీ గమనించినట్లయితే
అందులో 95%, 99% అనుకోవచ్చు కూడా. మొదట్లో ఏదో డబ్బులు బాగా వస్తాయి, కానీ ఓ 2వ సంవత్సరమో 3వ సంవత్సరమో ఆ వచ్చిన డబ్బులన్నీ పోతాయి. దెబ్బ కొడుతుంది. అది వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, పూల డబ్బు ఉంచుకుంటాడా, ఖర్చు పెట్టేస్తాడు. దెబ్బ కొట్టినప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆస్తులు అమ్ముకుంటాడు, లేకపోతే ఊరు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దెబ్బతిని. ఇంకా నేను చూశాను, నేను గమనించాను. ఇలాంటి జీవులతో వ్యాపారం చేసే సంసారాలను గమనిస్తే ఎవ్వరికీ సుఖశాంతులు, అన్నీ గొడవలే ఆ కుటుంబంలో. అన్నదమ్ములకు పడదు, తండ్రి కొడుకులకు పడదు, భార్యాభర్తలకు పడదు. ఎంతోమంది విడిపోయిన సంసారాలు ఎన్నో ఉన్నాయి. ఏమిటి అని ఆలోచిస్తే ఇదే కారణం కనిపిస్తుంది. ఆ జీవులకి సుఖశాంతులు లేకుండా చేస్తే వీళ్ళకి సుఖశాంతులు ఎలా ఉంటాయి? ఏది చేస్తే అదే అనుభవిస్తారు. ఎలాంటి కష్టం కలిగిస్తే అలాంటి కష్టమే అనుభవించాలి, తప్పదు. అంచేత గుర్తుపెట్టుకోండి, జీవులతో వ్యాపారం చేయొద్దు. మనం మానవుడు చేసే చెడు పనుల్లో ఇది కూడా చాలా ఘోరమైన పని. ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఏమండి, ఒకటే లెక్కండి. మీరు కనుక అవసరాలకు పరిమితం అవ్వగలిగితే ఉన్నదాంతో తృప్తిగా జీవించగలిగితే ఎంత కావాలండి మీరు సంపాదించుకునేది? ఉన్నంతలో న్యాయంగా, ధర్మంగా మనం సంపాదించుకునేది సరిపోతుందండి. మానవుడు అత్యాశకు లోనై పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళకంటా నేను బాగుండాలనే ఉద్దేశంతో ఇంకా ఏదో సంపాదించాలని చెప్పి అడ్డ మార్గాలు అనుసరిస్తూ లేనిపోని తప్పులు పాపాలు చేస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. దానివల్లే కష్టాలు పడుతున్నాడు, సమస్యల్లో చిక్కుంటున్నాడు. ఎందుకు ప్రపంచం ఇంత అశాంతిగా ఉంది? ఎక్కడ చూసినా ఎవడి పరిస్థితి బాగాలేదు. చివరికి ఏమైపోయిందంటే దానికి కారణం ఏమని చెప్పుకుంటున్నారంటే, సహజంగా మానవుడు అన్నాక కష్టాలు రావా, మానవుడు అన్నాక రోగాలు రావా? ఎవరికి రావట్లేదు. ఈ కోణంలో ఆలోచిస్తున్నారు మానవులం కాబట్టి. ఇంకా ఏమంటారంటే వయసు పెరిగింది అంటారు.
అంటే వయసు పెరిగితే రోగాలు రావాలని ఉందా, కష్టాలు రావాలని ఉందా, సమస్యల్లో ఉండాలని ఉందా? ఆ రకంగా సరిపెట్టుకుంటున్నారు. గతంలో తాను చేసిన పనుల వల్లే ప్రస్తుతం నేను అలాంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది అన్న ఆలోచన ఎవ్వరికీ రావట్లా. చాలా విచిత్రం అండి. ఇంచేతంటే కర్మ చేసిన వెంటనే ఫలితం రాదు. అంటే పాపం చేసిన వెంటనే కష్టం రాదు. ఆ పాపం పండాలి, దానికి కొంత టైం పడుతుంది. అంచేతే గతంలో అంటే గత జన్మల్లో చేసినవి కొన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఈ జన్మలో కూడా గతంలో చేసినవి ఇప్పుడు అనిపిస్తూ ఉంటాం. అంటే యవ్వన దశలో చేసినటువంటి పాపాలు వృద్ధాప్యం వచ్చాక అనిపించాల్సి వస్తుంది. అవన్నీ మర్చిపోతారు యవ్వన దశలో చేసినవి. ఆ వృద్ధాప్యంలో కష్టం అనిపిస్తే ఏమనుకుంటారు? వయసు పెరిగింది, వయసు మళ్ళింది, శక్తి తగ్గింది, అందుచేత వస్తున్నాయి జబ్బులు అనుకుంటారు. సహజంగా వృద్ధాప్యంలో ఎక్కువ కష్టాలు సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏ మానవుడైనా కొన్ని కర్మలు ఎంచుకుని వస్తాడు. సహజంగా వాళ్ళు ఎంచుకొచ్చిన కర్మలు వాటినే ప్రారబ్ధ కర్మలు అంటాం. అవి చిన్న వయసులోనే అనుభవించాల్సి వస్తే ఆడి జీవితం మీద ఆసక్తి ఉండదు. సృష్టిలో ఉన్న ఒక ఏర్పాటు ఏంటంటే వాడు తెచ్చుకున్న కర్మలు యవ్వనంలో అనుభవించడం కాకుండా వృద్ధాప్యంలో అనుభవించే ఏర్పాటు చేయబడింది. ఇక మరీ పాప పంకిలమైన జీవితం అవుతే తప్ప. ఇంచేతంటే నేను కొన్ని చూశాను. కొన్ని ఊళ్ళల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తుంటే యవ్వనంలో చదువుకుంటున్న వాడికి సడన్గా ఆ చూపు పోవడం, లేకపోతే ఏదో ఒక రకమైన యాక్సిడెంట్ అవ్వడం, ఇలా ఏవో జరిగినాయి. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఈ వయసులో మా వాడికి ఇది వచ్చింది, ఇంకెందుకంటే ఆ జీవితం అనిపించేవాడు కూడా అనుకుంటున్నాడు, నేను ఇలా బతికే కంటే చచ్చిపోతే మంచిది అనుకుంటా. మరి నిజంగా ఎంతో జీవితం ఉంది ఆవిడకి, కానీ ఇన్ని రకాలుగా అనిపిస్తున్నాడు. అంటే అన్ని పాపాలు చేశాడు, యవ్వనంలోనే ఇది ఉంది. జీవితం మీద విరక్తి కలుగుతుంది. యవ్వనంలో ఇన్ని కష్టాలు, భరించలేని కష్టాలు వస్తే జీవించాలని ఎవడు అనుకుంటాడు? దానికంటే చచ్చిపోతే మంచిది అనుకుంటాడు. కానీ అందరూ అలా జరుగుతుందా అంటే అందరికీ అలా జరగదు. ఎక్కువ శాతం మందికి వృద్ధాప్యంలో అనుభవించే ఏర్పాటు చేయబడింది. అందుకే యవ్వనంలో ఉన్న వాళ్ళని చూస్తే పెద్ద ఏమీ కష్టాలు ఉండవు కాబట్టి చిన్న వయసులో యవ్వనంలో లెక్క లేకుండా జీవిస్తారు, తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, ఎంతసేపు లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తారు.
అని చేత చేసేస్తారు. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకేం జరగదు. అందుకే చాలా ఎటకారంగా మాట్లాడతారు. ఆ కాలేజీ చదివేటప్పుడు అంతా ఉండేటప్పుడు ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు ఎంత ఎటకారంగా మాట్లాడతారంటే ఏదైనా చెప్తే ఎటువంటి లక్ష్య చేయరాళ్ళు. వాళ్ళకే అన్నీ తెలిసినట్టు చెప్తారు. మరి అలా మాట్లాడేవాళ్ళు మనకి ఆడు యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధాప్యం వచ్చేసరికి ఇంకో 30-40 ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఎవరికి తెలుస్తుంది ఇదంతా? తెలివైనోడైతే వాడికే తెలుస్తుంది. అది ఇంచేత ఇవన్నీ ఎవడు పట్టించుకోడు. తాను చేసిన పనుల వల్ల ఇదంతా జరుగుతుంది. చేత ముసలితనం వస్తే కష్టాలు పడాలని ఎక్కడా లేదు, గుర్తెట్టుకోండి. నువ్వు ఏమీ ఇలాంటి పనులు ఏమీ చేయకు, ఏ చెడు చేయకు. నీ ముసలితనం మంచం మీద పడవలసిన పని ఉండదు. ఎవరితోటి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. చాలామంది పిల్లల గురించి ఎందుకు చూస్తారంటే, మంచం మీద పడితే చూసేవాడు ఆడే కదా, కాస్త ఏదైనా ముద్ద పెట్టాలంటే వాళ్ళే కదా, వాళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి అనుకుంటారు. అస్సలు మీ జీవితంలో ఎవరికి హాని, ఏ జీవికి ఏ ప్రాణికి ఎవ్వరికి ఏ హాని, ఏ చెడు చేయకండి. ఎంత ముసలితనం వచ్చినా మీ పని మీరు చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఆధారపడరు. ఇంకా మీరే ఏదో సాయం చేస్తారు. మీ పనులు మీరు చేసుకుంటూ నిష్క్రమిస్తారు తప్ప మంచం మీద పడవలసిన అవసరం మీకు రాదు. ఎవరికి వస్తుందంటే, ఎవరైతే ఇవన్నీ చేస్తారో, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తారో వాళ్ళు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అంతా మన చేతిలోనే ఉందండి, ఎవరి చేతిలో లేదు. కనీసం ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి. ఎందుకు ఈ ధ్యానం చేయమంటున్నాం? ధ్యానం చేసే కొద్దీ శక్తి పెరుగుతుంది, శక్తి పెరిగే కొద్దీ గుణం మారుతుంది, గుణం మారే కొద్దీ బుద్ధి వికసిస్తుంది, బాగా ఆలోచించగలుగుతారు, ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు, అసలైన కారణాలు తెలుసుకుంటారు, జీవితాన్ని సరి చేసుకుంటారు. అందుకే ఇంత ధ్యానం చేయమంటున్నా. ధ్యానం చేయకపోతే ఏమి అర్థం కావు. ఎందుచేతంటే ఒకరికి ఒకరు చెప్పలేడు, వాడంతటి వాడు ఆలోచించుకోవాలి, కానీ ఒకళ్ళు చెప్తే ఎక్కదు. వినే పరిస్థితులు ఎవరు లేరు. ఏది జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా గతంలో చేసిందే, ఎవడు చేసింది వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఇది మర్చిపోకండి. చేత ఈ జీవులతో వ్యాపారం అన్నది చాలా చాలా చెడు పని. నేను కొన్ని ఫ్యామిలీలు చూశాను. ఆ కోళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఒక ఆయన. అందరి పరిస్థితి అలాగే ఉంటుంది.
ఊరికే ఒక నాకు బాగా తెలుసున్న వాళ్ళు ఫ్యామిలీ. అటు భర్త వ్యాపారం చేస్తాడు, భార్య వచ్చింది మన దాంట్లోకి. ఏంటంటే వ్యాపారం. ఎందుకు మళ్ళీ ఆ వ్యాపారం చేస్తున్నారు, పత్రిక గారు చెప్తున్నారు కదా అంటే, ఏమోనండి చెప్తే వెండండి. తర్వాత ఒక 10 ఏళ్ళు పోయేసరికి చాలా బీభత్సం అయిపోయింది ఆవిడ కుటుంబం. ఆవిడకి మతి చెల్లించినట్టు అయిపోయింది ఆవిడ. వాళ్ళకి ఇంకా ఆ నరకమే. ఎంతో నష్టపోయారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దుర్భరంగా బతుకుతున్నారు. చేసుకున్నది అనుభవిస్తున్నారు. అలాగే ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు చేపలు అమ్మి వ్యాపారం చేస్తారు, గొర్రెలు మేకలు అమ్మి వ్యాపారం చేస్తారు, పెంచడము ఇవన్నీ కూడా. ఇంకా చూస్తే దేశాల్లోనే మనం చూస్తున్నాం, కామన్ అయిపోయింది. మరి కరోనా వచ్చి ఎంత ఉర్రూతులు ఊగించిందండి. ఎన్ని లక్షల మంది చనిపోయారు చెప్పండి. నరకం అనిపించారు. ఆ కరోనా తగ్గిన వాళ్ళు కూడా తర్వాత రకరకాల రోగ బాధలతో ఎంత బాధలు అనిపిస్తున్నారు. మరి వాటితోటి చెలగాటమా? అయ్యే చెయ్యాలా? ఇవాళ ఎవడైనా పని చేసుకోవడానికి బయటికి రావాలి, కానీ ఎవ్వడికీ లోటు లేదు. అంచేత జీవులతో వ్యాపారం అన్నది ప్రాణులతోటి, ప్రాణం ఉన్న వాటితోటి. చాలా చెడు. ఏది ఏమైనా మీరు ఇవన్నీ మీకు అర్థం కావాలన్నా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా, మీకు మీరు తెలుసుకోవాలన్నా ధ్యానం చేయవలసిందే. మనసులో ఉన్న ఆ చెడు తొలగించుకోవాల్సిందే. చెడు ఉన్నవాళ్ళే చెడు పనులు చేస్తారు, కష్టాలు పాలవుతారు. చెడే లేకపోతే ఇంకేముంటుంది? అంచేత పత్రిక పదే పదే చెప్తారు ఆయన, జీవుల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వండి అంటారు. జీవుల్ని చంపద్దు, హింసించద్దు, వాటి మాంసం తినద్దు, వాటితో వ్యాపారం చెయ్యొద్దు, వాటిని బలివ్వద్దు, ఇవన్నీ చెప్తారు ఆయన. అర్థం చేసుకోకపోతే అనుభవిస్తారు. పెద్దల ధర్మం ఏంటంటే చెప్పడం వరకే. నేను విన్ను అంటే ఏం అనరాళ్ళు. నీకు ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు, ఫలితం అనుభవిస్తే నీకు అర్థమవుతుంది అని చెప్తా. వాడు ధర్మంగా చెప్తారు, వదిలేస్తాడంతే. తర్వాత బాధపడేది ఎవరు? మనమే బాధపడాలి. చేత ఏ జీవితో
వ్యాపారాలు చేయొద్దు. ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో జీవులు. కుక్కల్ని పెంచుతారు, వాటిని అమ్ముతూ ఉంటారు. పావురాలు పెంచుతారు, వాటిని అమ్ముతూ ఉంటారు. ఇలా ప్రతి జీవితోటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. జీవులన్నీ వ్యాపారం కోసం కాదు. వ్యాపారం చేసుకో, ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఈ వ్యాపారాలే చేయాలి. ఇంకేత ఇది చాలా ముఖ్యం. అందుకే ఒక్కొక్క విషయం మీద ఇంత విపులంగా మనం చెప్పుకుంటున్నాం. ఏదో సామాన్యంగా తేలిగ్గా తీసుకుంటాం, దాని గురించి ఇంతలా చెప్పుకోవడం. చేత ఇప్పటికైనా అర్థం చేసుకుని మన వ్యాపారానికి, మన సంపాదనకి జీవులను ఉపయోగించుకోకూడదు. ధ్యానం చేయండి, మీకే తెలుస్తాయి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.